హలో అందరికీ నమస్కారం. తెలుగుదనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే ఒక మంచి వీడియో చూపించబోతున్నాను మన ఛానల్లో. మన ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట దొరికే ఒకే ఒక ప్లేస్ అనమాట ఇది. అదేంటి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది ఆగ్రోమిక్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. ఆగ్రోమిక్ స్టీల్ ఫ్యాక్టరీ అన్నాను కదా, ఓన్లీ స్టీల్ ఐటమ్సే దొరుకుతాయి అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇక్కడ ఉండే 3 బిల్డింగ్స్లో కూడా మనకి కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు దొరికేస్తాయి. ఇది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. నేను చెప్పాను కదా ఓన్లీ స్టీల్ ఐటమ్సే కదని. మన గుమ్మాలకి అందంగా అలంకరించుకునే తోరణాల దగ్గర నుంచి పూజా మందిరంలో పెట్టుకునే పూజా మందిరాలు, ఇవి జర్మన్ సిల్వర్వి. వీటితో పాటు పూజా పీటలు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే పూజా మందిరంలో ఉపయోగించుకునే దేవుడి విగ్రహాలు కానీ, లేదు అంటే ఇంట్లో అందంగా పెట్టుకునే విగ్రహాలు. వీటితో పాటు నాకు బాగా నచ్చిన ఐటెం ఏంటంటే ఈ జర్మన్ సిల్వర్లో ఉండే తులసి కోటలు, సింహాసనాలు అనమాట. ఇవన్నీ కూడా బాగున్నాయి. శ్రావణ మాసంలో కానీ, దీపావళి టైంలో కానీ అమ్మవారు పూజ చేస్తూ ఉంటాం కదా, అవి కూడా ఇక్కడ దొరికేస్తున్నాయి. అంటే ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు అనేది లేదనమాట. A to Z మన ఇంటికి కావాల్సిన అన్నీ దొరికేస్తున్నాయి. అలాగే సెరామిక్ ఐటమ్స్ అనమాట, డిన్నర్ సెట్స్ అన్నీ దొరుకుతున్నాయి. వీటితో పాటు ఇత్తడి వస్తువులు, అందంగా ఉండే ట్రేలు, అట్ల పెనాలు, గిన్నెలు అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. నేను ముందే చెప్పాను కదా మీకు స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఓన్లీ స్టీల్ ఐటమ్సే దొరుకుతాయని అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు. కానీ మన ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇంకా ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయో చూద్దాము. వుడెన్ ట్రేస్ అనమాట, చెక్కతో చేసిన సర్వింగ్ ట్రేస్ అవి దొరుకుతున్నాయి. దాని మీద రేట్ కూడా ఉంటుంది అనమాట ప్రతి దానిపైన. నేను రేట్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని ఐటమ్స్ రేట్ చెప్పుకుంటూ వెళ్ళాలంటే మన వీడియో ఇంకా పెద్దదైపోతుంది. ఇప్పటికే పెద్దగా అయింది, ఇంకా పెద్దదైపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు అందరూ కూడా రాగి వాటర్ బాటిల్స్ ఇవన్నీ వాడడానికి ఇష్టపడుతున్నారు కదా, వాటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. పికిల్స్ పెట్టుకోవడానికి, లేదంటే పప్పులు వేసుకోవడానికి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి కావాల్సిన గాజు సీసాలు కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇప్పుడు అందరూ కూడా చాలా వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ఎక్కువగా గాజు, స్టీల్ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా అన్ని రకాల గాజు సీసాలు దొరుకుతున్నాయి, వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. ఇవి ఒక్కటేనా, మన ఇంట్లో లివింగ్ రూమ్లో అందంగా పెట్టుకునే డెకరేషన్ వస్తువులు, మన టేబుల్స్ పైన పెట్టుకునే ఫ్లవర్ వాజెస్, షోకేస్లో పెట్టుకునే బొమ్మలు, ఇలా ఒక్కటి కాదు రెండు కాదు. నేను ముందే చెప్పాను కదా, ఒక్కసారి ఆగ్రోమిక్లో అడుగు పెట్టామంటే ఇంటికి కావాల్సిన అన్నీ దొరికేస్తాయి. మనందరికీ రోజు అవసరమయ్యే కిచెన్లో ఉండే సింక్ అనమాట. ఇందులో కూడా అన్ని సైజెస్, అన్ని మోడల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ మెజర్మెంట్స్తో సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకు కావాల్సిన సైజ్ సెలెక్ట్ చేసుకుని కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం ఈ సింకులను అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. వీటితో పాటు అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు కూడా దొరుకుతాయి అన్నమాట. ప్లాస్టిక్ కూడా వాడడం చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా వాళ్ళు కూడా కావాల్సినవి కొనుక్కోవచ్చు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన టాయ్స్ దొరుకుతున్నాయి, ఇవన్నీ దొరుకుతున్నాయి. వీటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి అనమాట. ఇవన్నీ మన వీడియో చివరి వరకు చూస్తే మీకు తప్పకుండా తెలుస్తాయి ఇక్కడ ఏమేమి దొరుకుతాయని. హాస్టల్లో, రెస్టారెంట్లకు కావాల్సిన పెద్ద పెద్ద గిన్నెలు, అలాగే అన్ని రకాల స్టీల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చిన బెస్ట్ ఐటమ్ అనిపించింది ఏంటంటే ఈ డబ్బాలు అనమాట. కింద మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డిస్ప్లే ఉంటుంది. ఇందులో మనం పప్పులు పోసుకున్నా, పిండిలు పోసుకున్నా చివరి వరకు అంటే ఆఖరి వరకు ఏముంది అనేది ఆ డబ్బాలో మనకి ఈజీగా తెలుస్తుంది. చాలామంది ప్లాస్టిక్ డబ్బాలు వాడడం కారణం ఏంటంటే బయటికి కనిపిస్తుంది కాబట్టి ఏ డబ్బాలో ఏ వస్తువు ఉందా అని ఈజీగా తెలుసుకోవడానికి ఎక్కువగా లేడీస్ ప్లాస్టిక్ వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇలా డిస్ప్లే ఉన్న డబ్బాలను కనుక మనం తీసుకుంటే మనకు అందులో కూడా కనిపిస్తుంది కాబట్టి ప్లాస్టిక్ బదులు స్టీల్ వాడాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ ఆగ్రోమిక్ అనేది ఇలా 3 బిల్డింగ్స్లో ఉంటుంది అనమాట, రోడ్డుకు ఒక సైడు. ఇవన్నీ కూడా స్టీలు, ప్లాస్టిక్ ఐటమ్స్ దొరికేది. రోడ్డుకి ఇంకొక వైపు ఇంకొక 2 బిల్డింగ్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే రెస్టారెంట్లకు సంబంధించిన ఐటమ్స్ అవన్నీ దొరికేస్తాయి. ఈ ఆగ్రోమిక్ సనత్ నగర్లో ఉంది, హైదరాబాద్లో. మనం భరత్ నగర్ మెట్రో స్టేషన్లో దిగితే అక్కడికి ఇంకొక ఆటో పిక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళాలన్నా, ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది మనకి లిఫ్ట్లో క్లియర్గా ఉంటుంది. కాబట్టి మనం లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఏ ఫ్లోర్కి వెళ్ళి ఏం కొనుక్కోవాలి అనేది కూడా డిసైడ్ అవ్వచ్చు.
ఇప్పుడైతే ఫస్ట్ బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను. అక్కడ చిన్నగా ఒక బుద్ధుడితో డెకరేషన్ చేశారనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక్కొక్క ఐటమ్ కనిపిస్తాయి. చూడండి, చూస్తూ ఉంటే వీడియో చివరి వరకు మీకు ఆగ్రోమిక్లు ఏం దొరుకుతాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ నేను అన్ని ఐటమ్స్ చూపించడానికి కవర్ చేయడానికి ట్రై చేశాను. నేను చూపించింది ఒక 40-30% మాత్రమే ఉంటుంది. ఇంకా చాలా ఐటమ్స్ చూపించడం కుదరలేదు, ఎందుకంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి. సో మీరు నేను ఇచ్చే చిన్న మ్యూజిక్ని ఫాలో అవుతూ ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అనేది చూసేయండి. చూసిన తర్వాత లాస్ట్లో మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే కామెంటే నాకు ఎంకరేజ్మెంట్. ఇవి మనకు బాగా యూజ్ అవుతాయి ఇంట్లో. చాలామంది డీమార్ట్లో చూసుంటారు. ఇవి చాలామంది కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పటికే. ఫోల్డింగ్ స్టూల్స్ అనమాట. మనకు కావాల్సినప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని, అక్కర్లేనప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఒక పక్కగా పెట్టేసుకోవచ్చు. స్పేస్ కూడా మనకి కవర్ అవుతుంది అనమాట. అవసరం లేనప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ డస్ట్బిన్ల బదులు స్టీల్ డస్ట్బిన్లు అనమాట. దీని లోపల ఒక మంచి ఫెసిలిటీ ఏంటంటే ఇలా ఒక టబ్ ఉంటుంది అనమాట సెపరేట్గా. దాన్ని మనం డస్ట్బిన్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ టబ్ తీసేసి ఇచ్చేయచ్చు. బాగుంది ఇది చాలా. ఇవి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ సనత్ నగర్ అగ్రోమిక్ ఫ్యాక్టరీలో కూడా ఉన్నాయన్నమాట. వర్షాకాలం ఇప్పుడు అందరికీ చాలా బాగా యూజ్ అయ్యి బట్టలు ఆరేసుకునే స్టాండ్ అనమాట. ఇది కూడా అవసరం లేని ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేసుకోవచ్చు మనం. అలాగే హాట్ ప్యాక్లు ఇలా అన్నీ దొరికేస్తున్నాయి. ఇంకేమేమి దొరుకుతున్నాయి అనేది మీరు చూస్తూ ఉండండి వీడియో చివరి వరకు. అలాగే నిచ్చెన్లు అనమాట. ఇంట్లో ఫ్యాన్లు తుడుచుకోవడానికి కానీ పైన సెల్ఫ్లో ఉండేవి తీసుకోవడానికి యూజ్ అయ్యే నిచ్చెన్లు. మీకు ఇందాక చూపించాను కదా, అందులో సైజెస్ అనమాట ఇవి బట్టలు ఆరేసుకునే స్టాండ్స్. ఇవి గాజు సీసాలకు సంబంధించిన ఐటమ్స్ అనమాట. ఏమేమి సైజులు దొరుకుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా చూడండి. చాలా చిన్న బాటిల్ చూడండి ఇక్కడ, భలే ముద్దుగా ఉంది. ఇవి మనం ఆయిల్ వేవి పోసుకోవడానికి యూజ్ అయ్యేవన్నమాట.
ఇవి గాజు ఆయిల్ బాటిల్స్ విత్ స్టాండ్ కొన్ని ఉన్నాయి, స్టాండ్ లేకుండా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఆయిల్ వేసుకోవడానికి, జ్యూసెస్ వేసుకోవడానికి వీటికి యూజ్ అయ్యే బాటిల్స్ అన్నమాట గాజులో. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలం అన్నోళ్ళు అయితే వాడుకోవచ్చు ఇవి. దీని మీద మెజర్మెంట్ కూడా ఉంది అనమాట, ఎంత ఏంటనేది. దీని రేట్ ఒకటి చూపిస్తాను మీకు ఎంత ఉంది అనేది. ఇది ఒక మోడలు ఆయిల్ వేసుకునేది. చాలా జాగ్రత్తగా పెట్టాలి మళ్ళీ మనం. దీని రేట్ ఎంత ఉంది? 390. అలాగే ఇంకేమేమి దొరుకుతున్నాయి అగ్రోమెక్లో అనేది చూస్తూ ఉండండి. గాజు ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ. సో మనం వంటగదిలో ఉపయోగించుకోవడానికి స్టీల్వి కాకుండా గాజు ఎవరైనా వాడాలనుకున్నా కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రతి బాటిల్ పైన కూడా రేట్ అనేది ఉంటుందన్నమాట. 390, 350 అలా ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఒక్కొక్క రేట్ ఉంది.
మీరు నా దగ్గర ఇలాంటి ప్లాస్టిక్లో చూసారు కదా, ఇక్కడైతే ఐరన్ వుడ్తో చేసి ఉన్నాయన్నమాట. రేట్ కూడా రీజనబుల్గానే అనిపించింది, మరీ ఎక్కువ అనిపించదు. డైనింగ్ టేబుల్ మీద కానీ కిచెన్లో కానీ మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అనమాట.
మన వీడియోలో కొంతవరకు చూపించడానికి ట్రై చేశాను అగ్రోమిక్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.